సో ఈరోజు నుంచి మీకు గ్రామర్ క్లాసులు ఉంటాయి. ఇంగ్లీష్ 7 to 8 టైమింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫోనిక్స్, PHONICS. మనకు ఏ లాంగ్వేజ్ అయినా సరే 4 ఇంపార్టెంట్ ఉన్నాయి. ఏంటంటే విన్నారా? ఇది LSRW అని చెప్పి విన్నారా? ఎల్ అంటే లిజనింగ్, లిజనింగ్ వినడం. నెక్స్ట్ ది స్పీకింగ్, స్పీకింగ్. ఆర్ అంటే రీడింగ్, డబ్ల్యూ అంటే రైటింగ్. ఈ 4 LSRW అంటాం దీన్ని. ఏ లాంగ్వేజ్ అయినా సరే, ఇంగ్లీష్ అయినా సరే, తెలుగు అయినా సరే, హిందీ అయినా సరే, ఏ లాంగ్వేజ్ అయినా సరే, ఆ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ అయినా ఈ 4 అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఉండేది ఇవే. లిసనింగ్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. స్పీకింగ్, ఇంగ్లీష్ అనేది మనం ఎట్లా మాట్లాడుతున్నామో, కరెక్ట్గా మాట్లాడుతున్నామా లేదా, స్పీకింగ్. రీడింగ్, అక్కడ ఉన్నదాన్ని కరెక్ట్గా చదవగలుగుతున్నామా లేదా, అంటే ప్రొనౌన్సియేషన్ ఎలా పలుకుతున్నాము అనేది ఇంపార్టెంట్. రైటింగ్, మనం ఏం రాస్తున్నాము, ఎలా రాస్తున్నాము, మన రైటింగ్ ఎట్లా ఉంది, మనం రాసేటప్పుడు గ్రామర్ రూల్స్ అన్నీ ఫాలో అవుతున్నామా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఫోనిక్స్ కదా. ఇప్పుడు ఈ ఫోనిక్స్ అనేది రీడింగ్కి, రైటింగ్కి సంబంధించిన టాపిక్ ఇది. ఇంగ్లీష్లో రీడింగ్కి, రైటింగ్కి సంబంధించిన టాపిక్ ఇది. ఎలా అంటే లర్నింగ్ టు రీడ్ అండ్ రైట్, చదవడము రాయడము, చదవడము రాయడము నేర్చుకుంటున్నాం మనం ఫోనిక్స్ ద్వారా. ఫోనిక్స్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామో, రీడింగ్ అంటే పదాలు చదవగలగడం, రైటింగ్ పదాలు రాయగలగడం. రీడింగ్ అండ్ రైటింగ్ నేర్చుకుంటున్నాం. ఓకేనా? ఎట్లా? బై కనెక్టింగ్ ద లెటర్స్, బై కనెక్టింగ్ ద లెటర్స్. ఇప్పుడు ఒక వర్డ్ తీసుకుంటే, మీ ఇష్టం ఏదైనా వర్డ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంబులెన్స్, ఏ వర్డ్ అయినా తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఏమున్నాయి మనకు? ఇవే. ఏ అనేది ఏంది, ఎం అనేది ఏంది, బి అనేది ఏంది, ఇవన్నీ ఏంటివి? లెటర్స్, లెటర్సే కదా. సో బై కనెక్టింగ్ ద లెటర్స్ ద వర్డ్ ఈజ్ ఫార్మ్డ్. ఈ లెటర్స్ అన్ని కనెక్ట్ చేస్తేనే కదా ఒక వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ లెటర్స్ అన్నిటినీ కనెక్ట్ చేస్తూ మనము రీడింగ్, రైటింగ్ నేర్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు చూడు, కనెక్ట్ చేద్దాం. అంబులెన్స్, అంబులెన్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? లెటర్స్ని కనెక్ట్ చేస్తూ చదువుతున్నాం, లెటర్స్ని కనెక్ట్ చేస్తూ చదువుతున్నాం. ఇప్పుడు ఇంకొక వర్డ్ ఉంది, కంఫర్టబుల్. కంఫర్టబుల్, దాని స్పెల్లింగ్ ఎట్లా రాస్తాం? కంఫర్టబుల్. చూడు, లెటర్స్ కనెక్ట్ చేయి. కంఫర్టబుల్, కంఫర్టబుల్, ఇదంతా ఒకే వర్డే. సో ఈ లెటర్స్ని మనం కనెక్ట్ చేస్తూ, ఈ లెటర్స్ అన్నిటినీ మనం కనెక్ట్ చేస్తూ వర్డ్స్ ఫామ్ చేస్తున్నాం. సో సింపుల్గా ఫోనిక్స్ అంటే ఏం చెప్పచ్చు అంటే, ఇప్పుడు నేను ఏదైతే రాస్తున్నానో బోర్డు మీద, మీరు అదంతా నోట్స్లో ఖచ్చితంగా రాసుకోవాలి. అది రూల్. నేను ఏమైతే రాస్తానో మీరు అది నోట్స్లో ఖచ్చితంగా రాసుకోవాలి. మరి ఫోనిక్స్ అంటే ఏంది? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం వీఆర్ లర్నింగ్ హౌ టు రీడ్ అండ్ రైట్ కదా. వీఆర్ లర్నింగ్. ఫోనిక్స్ అంటే ఏంటంటే లర్నింగ్ టు రీడ్ అండ్ రైట్. వీఆర్ లర్నింగ్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ ఇంగ్లీష్. read and write in English.
ఎలా నేర్చుకుంటున్నాం? బై కనెక్టింగ్ ద లెటర్స్ కదా, బై కనెక్టింగ్ ద లెటర్స్. ఓకే, లెటర్స్ అన్ని కనెక్ట్ చేస్తే మనకు స్పెల్లింగ్ వస్తుంది. దాన్ని ఎలా పలకాలి అది ఎట్లా తెలుస్తుంది? బై కనెక్టింగ్ ద లెటర్స్ అండ్ దేర్ సౌండ్స్. బై కనెక్టింగ్ ద లెటర్స్ అండ్ దేర్ సౌండ్స్. అది. సో వాట్ ఈస్ ఫోనిక్స్? Phonics means learning to read and write in English. We are learning how to write and how to read the words in English by connecting the letters. ఆ లెటర్స్ అన్ని కనెక్ట్ చేసి అండ్ దేర్ సౌండ్స్. ఇప్పుడు నేను అంబులెన్స్ అని రాశాను కదా, హౌ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ అంబులెన్స్ అంటే ఈచ్ లెటర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ సౌండ్. ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క సౌండ్ ఉంటుంది. ఓకేనా? హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ నౌ ఇన్ ఇంగ్లీష్? హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్? 26. 5 vowels and how many consonants? 21 consonants. Let us see the sound of each and every letter. Okay? Letter sound. Example word. తెలుగు సౌండ్ అంటే ఈ లాస్ట్ వచ్చేసి మీకు క్లారిటీ కోసం ఇది. ఇప్పుడు చూడు, ఏ లెటర్, ఏ. వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ఏ? యాజ్ ఇన్ యాపిల్, యాపిల్. హౌ we are pronouncing this a? We are pronouncing this a as a, apple, apple. తెలుగులో ఎట్లా ఉంటుంది ఏ యొక్క ప్రొనౌన్సియేషన్? యాపిల్, యాపిల్. బి, బి యొక్క సౌండ్ బ్యాట్, బ్యాట్ లో బి యొక్క సౌండ్ బ, బ్యాట్, బ, బ. చూడండి, బా, బ అంటే ఏం సౌండ్ ఇది? బా, బ్యాట్, బ, బ. ఓకే. సి, సి యొక్క సౌండ్ వచ్చి క్యాట్ లో ఎలా పలుకుతున్నాం? క్, క్ అంటే కే సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ కే రాస్తా, కే. క్యాట్, క్, క్. సో తెలుగులో ఇక్కడ క్ అంటే కా సౌండ్. ఓకేనా? అర్థమవుతుందా? ఆర్ యు ఫాలోయింగ్? ఓకే. డి, dog. How we are pronouncing this D? D, D, D means da sound. Da, D. ఏమన్నా ఫాస్ట్గా చెప్తానా? సరిపోయింది కదా? ఓకే. ఈ, ఈ సౌండ్ ఎట్లా వస్తుందంటే ఎగ్ వర్డ్, ఎగ్ అంటే ఏ. We are pronouncing it as a. తెలుగులో ఎట్లా? ఏ, ఈ సౌండ్ ఏ, అది దాని సౌండ్ ఎగ్, ఏ. ఎఫ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ సౌండ్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఎఫ్ లెటర్ వచ్చి, వర్డ్ వచ్చి ఫ్యాన్, ఫ్, ఫ్యాన్, ఫ్యాన్, ఫ్. ఎఫ్ సౌండ్, ఫ్, ఫా. అది
కరెక్టేనా? ఫ్. ఓకే, అంటే ఫా సౌండ్ వస్తుంది. హ్యావ్ యు రిటన్ ఆల్ దిస్? అందరు రాసుకున్నారా? త్వరగా రాసుకోండి, త్వరగా రాసేసుకోండి. వచ్చి గోట్ సౌండ్ గ. గ నేను రాసేటప్పుడే ఫాస్ట్గా రాసేసుకోండి, ఓకేనా? గ అంటే గా సౌండ్. హెచ్ యాజ్ ఇన్ హ్యాట్. హ. హ్యాట్, హెచ్ఏటి హ్యాట్. హ అంటే ఏ సౌండ్? హా. హా సౌండ్. అంటే హెచ్ అనేది ఎక్కడొచ్చినా కూడా దాని సౌండ్ ఎలా ఉంటుందంటే హ అంటుంది. ఇప్పుడు హంబుల్ అంటాం. హంబుల్ హెచ్ని ఎలా పలుకుతున్నాం? హెచ్ని మాత్రమే ఎలా పలుకుతున్నాం చెప్పండి? హ. హ అలాగా. ఐ. ఐ సౌండ్ వచ్చేసి ఈ అన్నట్టుగా. ఇప్పుడు ఇంక్. ఇంక్ తెలుగులో ఎలా? ఇంక్. ఈ. ఈ సౌండ్ ఈ. జే. జే. జామ్. జ. జ. జా. జా సౌండ్. జ. జామ్. జంప్. ఇప్పుడు జంప్ అనం. జేని ఎలా పలుకుతున్నాం? జ. జంప్. జ. జ. కే. కే సౌండ్ క. కైట్. కైట్. క అంటే కా సౌండ్. క. క ఓకేనా? క. ఎల్. ల్ యాజ్ ఇన్ లయన్. LION లయన్. ల్ సౌండ్ వచ్చి లా సౌండ్. ల్. ఓకే, నోట్ ఇట్ డౌన్ ఫాస్ట్. అంటే నా సౌండ్. ఇప్పుడు ఈ మూడు జాయిన్ చేయండి. హ ఎన్ ఎన్ హెన్ అంటే చూడు, వీఆర్ రీడింగ్ బై కనెక్టింగ్ ద లెటర్స్. ఈ మూడు లెటర్స్ని వాటి సౌండ్స్ని కంబైన్ చేస్తే మనకు వర్డ్ ఫామ్ అవుతుంది. మనం వర్డ్ని రీడ్ చేయగలుగుతాం అన్నమాట. సో వీ హ్యావ్ టు కనెక్ట్ ఆల్ దిస్, ఆల్ ద లెటర్స్ అండ్ ఆల్ ద సౌండ్స్. అయిపోయిందా? నోట్ చేసుకున్నారా? కెన్ ఐ ఎరేజ్ దిస్? నెక్స్ట్ ఎమ్. మ్యాన్. మ్యాన్. అంటే మా సౌండ్. మా సౌండ్. ఎన్. యాజ్ ఇన్ నెట్. నెట్. నెట్ గమనించండి, మనం ఎన్ ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాం? న్ అంటే నా సౌండ్. నా సౌండ్. ఓ సౌండ్. ఓ. ఆక్స్. ఆక్స్ అంటే ఓ. ఏం సౌండ్ వస్తుంది? ఆక్స్. 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 ఓకే. పి. ప. ప. ప యాజ్ ఇన్ పెన్. పెన్. ప అంటే పా సౌండ్. పా. ప. క్యూ. క్యూ.
చూడండి క్వీన్, క్వీన్ సౌండ్ గమనించండి. క్యూ యొక్క సౌండ్ క్వ్ క్వ్ అని వస్తుంది. అంటే క్వ్ అంటే 2 letters వస్తున్నాయి. క్వ్ అంటే KW రెండిటికి యొక్క. ఇప్పుడు సౌండ్ ఎట్లా ఉంటుందంటే KW క్వ్ క్వ్. క్విక్, ఓకేనా? క్విక్ తెలుగులో ఇట్లా క్వీన్ అన్నప్పుడు క్విక్. ఆర్ ఆర్ యాజ్ ఇన్ ర్యాట్. ఆర్ అంటే రా సౌండ్, రా సౌండ్. ఓకేనా? ఓకే, ఫాస్ట్గా నోట్ డౌన్ చేసుకోండి. సన్, స. ఓకేనా? తెలుగులో స, సా యొక్క సౌండ్ ఇది. టీ, ట, ట, ట. టాప్, ట, టా యొక్క సౌండ్ ట, టాప్. యు, అంబ్రెల్లా అంటే ఆ సౌండ్. అంబ్రెల్లా ఆ సౌండ్. యు యొక్క సౌండ్ చూడండి ఎలా మారిపోయింది, ఆ. ఓకే. అన్కంఫర్టబుల్, అన్కంఫర్టబుల్ అన్నప్పుడు యు వస్తుంది కదా స్టార్టింగ్లో, కానీ మనం ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తున్నాం, ఆ. యుని ఆ అంటున్నాం. సపోజ్ ఇప్పుడు అంకుల్, స్టార్టింగ్లో యు వస్తుందా అంకుల్, కానీ మనం పలుకుతున్నది ఆ, అంకుల్. అలాగా. వి, వ్, వ్ యాజ్ ఇన్ వ్యాన్, వ్యాన్. మరి ఏ సౌండ్ ఇది, వ్, వా యొక్క సౌండ్, వా సౌండ్. వ్, వ్. డబ్ల్యూ, వెబ్ యాజ్ ఇన్ వెబ్, వెబ్. సేమ్ సౌండ్, వా, వ్, వెబ్. చూడండి వ్యాన్, వ్, వ్. ఇది వెబ్, వెబ్. ఎక్స్, ఎక్స్. ఇప్పుడు చూడండి బాక్స్ అనే పదం ఉంది, బాక్స్. ఎక్స్ యొక్క సౌండ్ చెప్పండి, బాక్స్. అంటే బి యొక్క సౌండ్ వచ్చి బ, ఓ యొక్క సౌండ్ వచ్చి ఆ, బ, ఆ. ఎక్స్ యొక్క సౌండ్ అంటే కేను ఎస్ రెండు కలిపి వస్తుంది, బాక్స్. ఓకేనా? బాక్స్. చూడండి అప్పుడు తెలుగులో ఎట్లా రాయాలా, స్, అది సౌండ్, బాక్స్, బాక్స్. ఓకే. వై సౌండ్, యాక్, యాక్. వై, యాక్. అంటే సౌండ్ ఏది, యా, యా, యాక్, యా. జెడ్, జ్, జ్ యాజ్ ఇన్ జిప్, జి. అంటే సౌండ్ ఏంది, జా సౌండ్, జ. జీబ్రా, జిప్, అలా. ఇప్పటిదాకా ఏ టు జెడ్ మొత్తం సౌండ్స్ అన్నీ రాసుకున్నారు కదా, హౌ టు ప్రొనౌన్స్ అని చెప్పి. మీరు ఒక్కసారి
ఓవెల్స్ ఉన్నాయి కదా మనకి ఏ, ఈ, ఐ, ఓ, యు. వీటి సౌండ్స్ మాత్రం పక్కన రాయండి. టేబుల్లో ఎట్లుంటే ఎట్లా ఏ, ఈ, ఐ, ఓ, యు వాటికి రాయండి. మీరు ఒకటి గమనిస్తారు. ఏం గమనిస్తారంటే ఇప్పుడు ఎస్, ఎస్కి సౌండ్ ఎట్లా స్, డికి సౌండ్ డ్. అంటే లెటర్ ఎలా ఉంటుందో సౌండ్ కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది. ఇప్పుడు కే తీసుకుందాం, సౌండ్ ఎట్లా క్ క్. కానీ ఏకి చూడండి, ఏకి యా అని వస్తుంది సౌండ్, ఈకి ఏ అంటే ఎగ్ ఏ అని వస్తుంది, ఐకి ఇంక్ ఐ అన్నప్పుడు ఐ అని రావాలి కదా. ఈ ఓవెల్స్ మాత్రం సౌండ్ సపరేట్ వస్తుంది. ఐ అన్నప్పుడు ఇంక్ ఈ, ఓ అన్నప్పుడు ఓ రాదు, ఆ అని వస్తుంది సౌండ్. ఎలా ఆక్స్ అన్నప్పుడు ఆక్స్, ఆక్స్లో ఓ ఎక్స్. కానీ ఓ యొక్క సౌండ్ చూడండి ఆ అని వస్తుంది. ఇప్పుడు యు, యు అన్నప్పుడు అంకుల్, యు యొక్క సౌండ్ చూడండి ఆ అట్లా మారిపోయింది. ఓకేనా? ఈ వొవెల్స్కి మాత్రం సౌండ్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది అన్నమాట. అది మీరు గమనించండి. ఓకే, ఈ రోజుకి చాలు. ఒకసారి ఇంట్లో కుదిరితే రివైజ్ చేసుకొని ఏ లెటర్కి ఎలాంటి సౌండ్ వస్తుందో గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా?